గువ్వల బాలరాజు గారు చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చేరితే ఇన్ని విమర్శలు ఎందుకు అంటే ఆయన మీద వస్తుంది ఇట్లా. వాళ్ళ పార్టీ బలహీనపడితే వాళ్ళు విమర్శిస్తారు, మా పార్టీ బలపడితే కదా వాళ్ళు భయపడతారు. ఇంకా ఇది ఓన్లీ ఒకటే కేసు. ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, రాబోయే రోజులు చాలామంది బీజేపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా లైన్ కడతారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలోపేతం దిశగా ఇది అనుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ ఏంది, మొత్తం తెలంగాణ బలోపేతం చేస్తాం మేము. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కూడా లోపల చెప్పారు కదా ఫేక్ ఇండియన్ అని చెప్పి. ఫేక్ ఇండియానే ఫేక్ ఓట్ల గురించి మాట్లాడతాడు. ఆయన గెలిచినప్పుడు గుర్తు రాలేదు, తెలంగాణ గెలిచినప్పుడు, కర్ణాటక గెలిచినప్పుడు అప్పుడు మాత్రం ఫేక్ లేవు, వాళ్ళు ఓడిపోయిన ఫేక్లు వస్తాయి. ఈసీకి 10 ప్రశ్నలు ఇచ్చాం, ఇంకా సమాధానం రాలేదని రాహుల్ గాంధీ. ఈయన ఈసీని అడగాలి, ఈసీకి చెప్పాలి. అడగేటోళ్ళకి చెప్పేటోళ్ళు చెప్తారు, కానీ పిచ్చులందరూ చెప్తారని. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు ఈరోజు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు ఇక్కడికి తల్లి వచ్చారు. మనతో ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ నరేందర్. చెప్పండి సార్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ బీజేపీలో చేరారు కానీ ఎందుకు ఇన్ని విమర్శలు వస్తాయి? పదవిలో లేరు కదా. గోలబాలరాజు ఒక దళిత కుటుంబం నుంచి అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. నల్లమల్లలో 2006 సంవత్సరంలో వచ్చి చెట్టు పుట్ట మొత్తం ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే కనపడుతుందో అదంతా గోలబాలరాజు అభివృద్ధి చేసింది. సిద్ధాంత బలం ఏదైతే తెలంగాణ వాదాన్ని ఏదైతుందో ప్రతి పల్లెకి తీసుకెళ్ళాడు, ప్రతి గడపను తట్టిండు, ప్రతి యువకుని తట్టిండు. ప్రతి ఊర్లో ఈరోజు బీఆర్ఎస్ జెండా ఉందంటే అది గోలబాలరాజు. అలాంటి గోలబాలరాజు 2 సార్లు శాసనసభ గెలిచిన తర్వాత ఆ యొక్క అభివృద్ధి, ఆ నియోజకవర్గం అభివృద్ధిని అనేక సార్లు ఈరోజు తన అధినాయకత్వం దగ్గర తీసుకుపోయినప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక రాబోయే రోజుల్లో ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చని పార్టీలలో పనిచేయడం చాలా కష్టంతో కూడుకున్న ఒక నిబద్ధత లేదు. మనలాంటి వాళ్ళు అట్టడుగుల వర్గాలకు ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు అది సాధ్యం కాకపోయినప్పుడు మనం ఈ పాలిటిక్స్ ఉన్నా ఒకటే లేనా ఒకటే అని భావించి ఇలాంటి భావన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో కానీ అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చి ఒక నిజాయితీ నిబద్ధతతో రాజకీయాలు దేశం కోసం అభివృద్ధి కోసం అనే ఒక నినాదంతో పనిచేస్తున్నాయో. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దగ్గరుండి పరిశీలించిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో నల్లమల్లలో భారతీయ జనతా పార్టీని ఒక కంచుకోటగా మారుస్తాం. ఏదైతే ఆదిలాబాద్లో 4 ఎమ్మెల్యేలు ఎట్లయితే వాంకీడు గట్లలో ఆదిలాబాద్లో ఎట్లయితే గెలిచినామో ఈ పక్కనున్న నల్లమల్లలో కూడా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా 4 ఎమ్మెల్యేలను మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అందించగలుగుతాం. ఒక జిల్లా అధ్యక్షునిగా నేను చెప్తున్నాను, ఈరోజు బాలరాజు లాంటి డైనమిక్ లీడర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణ తెలియజేస్తుంది. యువతను సంఘటితం చేసి రాబోయే రోజుల్లో అధికార పార్టీ అదేవిధంగా వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రత్యక్ష పోరాటాల తర్వాత ఉద్యమాల ద్వారా ఎండగట్టి నెక్స్ట్ నల్లమలలో కమలదళాన్ని వికసింపజేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. గువ్వల బాలరాజు జరిగేది ఒకటి అచ్చంపేట కానీ ఉమ్మడి మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో కానీ బలోపేతం అయ్యే అంటే ఇంకా ఎక్కువ తప్పనిసరి అవుతుంది. ఈరోజు మాకు ఆల్రెడీ కల్వకుర్తి, కొల్లాపూరు, తర్వాత అదేవిధంగా అచ్చంపేట గత పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓట్లు రావడం జరిగింది. అవన్నీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నాయి. కానీ ఈరోజు బాలరాజు లాంటి వ్యక్తి అచ్చంపేట నుంచి రావడం వల్ల ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో సాలిడ్ ఓట్ బ్యాంకును నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి యువకుని కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి గడపను ప్రతి ఊరును తిరుగుతాము. భారతీయ జనతా పార్టీని స్పష్టమైన ఆధిక్యతతో 4 ఎమ్మెల్యేలను గెలుచుకుంటాం. దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఎక్స్ఎంపీటీసీ కృష్ణ మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు గువ్వల బాలరాజు చేరడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కువ చేస్తే ఒక మాజీ ఎమ్మెల్యే చేరితే ఎందుకు విమర్శలు? ఈరోజు గువ్వల బాలరాజు గారు ఒక ప్రశ్నించే గొంతుకై భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఎన్నో ఆయనకు జరిగినటువంటి అవమానాలను బయట పెడతాడనే ఒక నెపంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆయన మీద అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నది. ఆయన ఒక నికార్సైనటువంటి నాయకుడు. ఎవరిని కూడా ఎంత అవినీతి జరిగినా ఎంత తప్పు జరిగినా కానీ ఆయన కూకటి వేలతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గువ్వల బాలరాజు గారి మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఇవన్నింటిని కూడా తట్టుకొని గువ్వల బాలరాజు గారు ఒక నికార్సైనటువంటి జాతీయవాదిగా, ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక నాయకునిగా తప్పకుండా భారతీయ జనతా పార్టీలో ఇముడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ఈరోజు దేశ సేవ కోసం
దేశ రక్షణ కోసం అందరికి కూడా సేవ చేయాలని ఒక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందించి తప్పకుండా వారి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.